హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 1 గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసాం. సో ఇన్ దిస్ వీడియో యూ కెన్ డిస్కసింగ్ అబౌట్ ఆర్టికల్ 2 ఇన్ డీటెయిల్ అనమాట. సో ఆర్టికల్ 1 చూసామన్నమాట. ఆర్టికల్ 1 వచ్చేసి ఇండియా అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి చెప్తుంది. సో సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్టికల్ 2. సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 2 కెన్ బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్టర్నల్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేట్. మన స్టేట్ అంటే ఇప్పుడు ఇండియా ఉంది కదా. సో ఇండియా యొక్క ఎక్స్టర్నల్ రీఅడ్జస్ట్మెంట్ చేసేదాన్ని ఆర్టికల్ 2 చెప్పిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్గా ఉన్నటువంటి స్టేట్స్ రీఅడ్జస్ట్మెంట్ చేయాలంటే ఆర్టికల్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో ఎక్స్టర్నల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫారెన్ టెరిటరీని ఇండియా అక్వైర్ చేసుకోవాలన్నా కానీ, ఇండియన్ టెరిటరీని ఫారెన్కి ఇవ్వాలన్నా కానీ, సో ఇట్ కెన్ బి డన్ బై ఆర్టికల్ 2 అనమాట. సో ఆర్టికల్ 2 ద్వారా ఈ ఎక్స్టర్నల్ రీఅడ్జస్ట్మెంట్ జరిగింది అనమాట. సో బీయింగ్ ఏ సావరిన్ స్టేట్ ఆఫ్ ఇండియా, ఇట్ కెన్ అక్వైర్ ఎనీ ఫారెన్ టెరిటరీ అండ్ ఇట్ కెన్ గివ్ ఇట్స్ టెరిటరీ టు ఎనీ ఫారెన్ కంట్రీ అనమాట. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ 2 అనమాట. ఇప్పుడు మనము ఎనీ ఫారెన్ కంట్రీ నుంచి మనకి టెరిటరీని అక్వైర్ చేసుకున్నామంటే సో నో నీడ్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. బట్ ఇండియన్ టెరిటరీని మనము ఫారెన్కి ఇస్తున్నామంటే ఇట్ నీడ్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 100 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2015లో జరిగింది. సో ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ మనకి ఇండియాకి వర్సెస్ బంగ్లాదేశ్ మధ్యలో జరుగుతుందన్నమాట. ఈ రెండింటికి మధ్యలో ఈ యొక్క 100 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది. సో దీన్ని బట్టి మన కొన్ని టెరిటరీస్ బంగ్లాదేశ్కి ఇచ్చాం, బంగ్లాదేశ్ టెరిటరీస్ మన ఇండియా తీసుకుందన్నమాట. సో ఇది అండ్ ఆల్సో 2 కంట్రీస్ అనమాట. అంటే ఇప్పుడు ఇండియా ఉంది, ఇక్కడ పాకిస్తాన్ అనుకో. సో ఒక టెరిటరీకి డిస్ప్యూట్ జరుగుతుంది, అంటే ఒక టెరిటరీ మీద గొడవ జరుగుతుంది. సో దీన్ని రిసాల్వ్ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా రిసాల్వ్ చేస్తారనమాట. అంటే డిస్ప్యూట్ బిట్వీన్ టెరిటరీ బిట్వీన్ 2 కంట్రీస్ కెన్ బి రిసాల్వ్డ్ బై ఓన్లీ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ అనమాట. సో మనకి ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ వచ్చేసి ఆర్టికల్ 2 ఎక్స్ప్లెయిన్ ఎక్స్టర్నల్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ అనమాట. అండ్ ఆల్సో ఆర్టికల్ 2 ఓన్లీ హ్యాండిల్ బై పార్లమెంట్ అనమాట. పార్లమెంట్ అంటే ఎనీ స్టేట్ రోల్ లేకోకుండా ఓన్లీ పార్లమెంట్ ఆర్టికల్ 2ని హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే త్రూ ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంటు ఆర్టికల్ 2ని అమెండ్మెంట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ 2. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.